గురుగారు మరి మకర సంక్రాంతి రోజు ఇంకా ఇవి కాకుండా ఏ వస్తువులు దానంగా ఇస్తే మంచిది అంటారు? ఇక్కడ ఒకటి చెప్తానన్న, కలియుగంలో పాపం దేంట్లో ఉంటుంది అంటే బంగారంలో ఉంటుందని చెప్తాం. ముఖ్యంగా నిజం. కలియుగంలో పాపం ఎక్కడ ఉంటుంది? బంగారంలో ఉంటుంది. స్వర్ణ దానం అనేటువంటిది చాలా విశేషం నాన్న. అది దానం అనేది ఇంటి కూతురు పెడుతున్నారా, అల్లుడు పెడుతున్నారా, ఎవరు పెడుతున్నారో తీసి పక్కన పెడితే ఎవరికైనా సరే బంగారం ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషం. అందుకని దాని బదులుగా ఇందాక గుమ్మడికాయ చెప్పాను నేను. అవును, అవును. బంగారం ఇచ్చేదాని బదులుగా గుమ్మడికాయ ఇవ్వడం. అలాగే సంక్రాంతి రోజున ఎలాంటి దానాలు చేయాలి? బ్రాహ్మడికి స్వయం పాకం దానం ఇవ్వాలి తప్పనిసరిగా. దాంట్లో తోటకూర ఉండేట్టుగా చూసుకోండి. తోటకూర, తర్వాత మన చామదుంపలు, మంచు గుమ్మడికాయ కూరలోకి, బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు, తర్వాత మిరపకాయలు, సగ్గు బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ఇట్లాంటివి ఆ ఇంట్లో ఆ రోజున కనీసం ఆ కుటుంబానికి సరిపోయేటువంటి సామాగ్రి స్వయంపాకంగా బ్రాహ్మడికి ఇస్తే అది కూడా పితృదేవతల సంతృప్తీకరణకి ఒక రకమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. అలా స్వయంపాకం దానం ఇవ్వడం. అలాగే సాయంకాల పూట కానీ ఉదయం పూట కానీ తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దేవత ఆశీర్వచనం, ఇంట్లో గృహదేవత ఆశీర్వచనం ఎంత అవసరమో దేవాలయంలో ఉండేటువంటి ఆ దేవతల ఆశీర్వచనం కూడా అంతే. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, తల్లిదండ్రులకి బట్టలు పెట్టండి, వాళ్ళని సంతృప్తికరంగా చూడండి. ఫస్ట్ అసలు దేవుడికి ఏం పెట్టామో పెట్టలేదు తీసి పక్కన పెడితే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు సంతృప్తికరంగా ఉంటే అందరూ సంతోషంగా ఉన్నట్టే. ఇది నా ఒక్కడే వాదన కాదు, ఇది నిత్యం, ఇది జగమరిగిన సత్యం. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. తప్పనిసరిగా తల్లిదండ్రులకి బట్టలు పెట్టుకోవడం అనేటువంటిది కూడా మంచిది.